ఆది పరాశక్తికి, రాజరాజేశ్వరి మాతకు, లలితా త్రిపుర సుందరి మాతకు. అటువంటి ఆ అమ్మని ప్రార్థన చేస్తూ సూతుడిని మరలా సౌనికాది మహామునులు ఈ విధముగా ప్రశ్నించారు. స్వామి, అమ్మ యొక్క చరిత్ర వింటూ ఉంటే పరమానందము కలుగుతూ ఉంది. మీకు కూడా పరమానందము కలుగుతూ ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. నాకైతే చాలా పరమానందము కలుగుతూ వస్తూ ఉంది. సరే, అటువంటి ఆ ఆనందములో ఒక ప్రశ్న వేస్తున్నాము స్వామి. ఒకానొకప్పుడు నారాయణుడు శ్రీరామచంద్రమూర్తిగా అవతరించాడు. ఆ శ్రీరామచంద్రమూర్తి కూడా అంబాయాగం అంటే అమ్మ యొక్క పూజ చేశాడని, శరత్కాలములో అమ్మని పూజించి అమ్మ యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రుడయ్యాడని చెప్పి మేము విన్నాము. ఆ కథ ఏమిటి మాకు సంపూర్ణముగా తెలియపరిచి మమ్మల్ని అనుగ్రహించు అని ముకులిత హస్తాలతో ప్రార్థన చేశారు. అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు సూతుడు. నాయనా, నారాయణుడు అనేక అవతారాలు ఎత్తాడు. 22 అవతారాలు నిన్నటి రోజు మనం చెప్పుకున్నాము కదా. మనకి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ అవతారాలు మనం ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చాం. అటువంటి నారాయణుడు శ్రీరామచంద్రమూర్తిగా అవతారము ధరించినప్పుడు దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్స్యామి మానుషోలోకే పాలయాన్ పృథివీమిమాం ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణురాత్మవాన్ మానసా చింతయామాస జన్మభూమిం అదాత్మనః అంటూ ప్రారంభించాడు వాల్మీకి మహర్షి రామాయణములు. అంటే ఆ నారాయణుడు వరాన్నిచ్చి భూలోకానికి వచ్చాడు దేవతలకి. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 11,000 సంవత్సరాలు ఈ భూమండలములైన ఉంటానని వచ్చినటువంటి నారాయణుడికి ఒకానొకప్పుడు ఒక కష్టం వచ్చింది. మనం ఇప్పుడు రామాయణం అంతా చెప్పుకోలేము కాబట్టి నేరుగా అక్కడికి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దాము? సీతాపహరణ జరిగింది. రావణాసురుడు సీతమ్మని అంటే 13 ఏండ్ల పాటు అరణ్యవాసము దాదాపు పూర్తవుతున్నటువంటి సందర్భములో ఆ యొక్క మారీచుడి ద్వారా రావణాసురుడు వచ్చి సీతాపహరణ చేశాడు. తర్వాత ఆ యొక్క కబంధుడు అనేటువంటి వాడు నారాయణుడికి ఋష్యమూక పర్వతం పైన, నారాయణుడి కంటే రామచంద్రమూర్తికి ఋష్యమూక పర్వతం పైన వాలి చేత నిగ్రహించబడి సుగ్రీవుడు ఉన్నాడు. అక్కడే ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆ సుగ్రీవుడితో నీవు అగ్ని సాక్షిగా స్నేహాన్ని చేసుకుంటే నీ యొక్క భార్యను నీకు నెతికి పెట్టడంలో సహాయము చేస్తాడు అనే కబంధుడు చెప్పాడు నారాయణుడికి, అంటే రామచంద్రమూర్తికి. ఆ విధముగా ఋష్యమూక పర్వతం పైన ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి. వాలిని సంహరించాడు. ఎందుకంటే సుగ్రీవుడి యొక్క భార్యని వాలి బలవంతముగా అపహరించాడు కాబట్టి వాలిని సంహరించాడు. మీరందరూ కూడా వెళ్ళి చాలా కాలం పాటు భార్య బిడ్డలకి దూరముగా ఉన్నావు కాబట్టి పోయి ఆనందముగా నీ భార్య బిడ్డలతో గడిపి తర్వాత వచ్చి నాకు నా భార్య అయినటువంటి సీతాదేవిని నిలికి పెట్టడంలో సహాయము చేయి అని రామచంద్రమూర్తి చెప్పి పంపించాడు. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, ఆనందముగా జీవితాన్ని గడుపుతున్నాడు. రాముడికి మాత్రము దినదిన గండముగా ప్రతి క్షణము కూడా సీత 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 అంటూ ఒక సామాన్యమైనటువంటి పామరుడి వలె తన భార్య కోసం విలపిస్తూ ఉన్నాడు. ఎంత దుఃఖపడ్డాడో అసలు రామాయణం చదివితే అసలు రాముడు సీత కోసం ఎంత విలపించాడండి. సామాన్యమైనటువంటి మానవుడి కంటే అత్యంత కింద స్థితికి దిగజారిపోయి విలపించాడు. అనుక్షణము కూడా ఏది కనిపించినా లక్ష్మణ అసలు నా సీత నాకు మరలా లభిస్తుందంటావా? ఆ రావణాసురుడు సీతను ఉంచాడా? ఎక్కడ పెట్టాడో, ఏమి చేశాడో, ఎంతవరకు ఉంచాడో, లేక భక్షించేశాడో, లేకపోతే సంహరించేశాడో, ఏమైందో, నేను ఏం చేశానో, ఎందుకు నా సీత నాకు ఈ విధముగా దూరం అయిపోయిందో అనుకుంటూ నిరంతరం విలపిస్తూ వచ్చాడు. మీకు రామాయణం చెప్పినప్పుడు ఆ విషయాలని కూడా చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితులలో ఒకానొకప్పుడు ఇలా రాముడు విలపిస్తూ ఉంటే ఎక్కడికి ఋష్యమూక పర్వతం ఎక్కడుందండి? అది కర్ణాటక దగ్గర ఉందన్నమాట ఋష్యమూక పర్వతం. ఆ ఋష్యమూక పర్వతం పైకి నారద మహర్షి వచ్చాడండి. నారదుడికి రామచంద్రమూర్తి నమస్కారం చేశాడు. రామచంద్ర, ఎందుకు ఈ విధముగా విలిపిస్తున్నావని చెప్పంటే, నారద మహర్షి, నా భార్య లేక నా భార్య అంటే నాకు ఎంతో ప్రేమయ్యా. నన్నే నమ్ముకొని నా కోసం అన్నీ కూడా వదిలిపెట్టేసి నేను చెప్పాను నువ్వు రావద్దు, ఈ అరణ్యవాసము కైకి కోరుకున్నది ఎవరికి? నన్ను కోరుకుంది. 14 సంవత్సరములు అరణ్యవాసము చేయమని, నిన్ను కాదు సీత, నీవు రావద్దు అని అనేక విధాలుగా చెప్పినప్పటికీ కూడా సీత నా వెనకాతల నా భర్త ఎక్కడ ఉంటే అదే నాకు అయోధ్య,
నా భర్త లేనటువంటిదే అరణ్యము అనుకుంటూ నా వెనకాతలు వచ్చేసిందయ్యా. తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే, నేను నీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే. ఓ పడతి ఆ అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు నీడనే వదిలిపెట్టి నీవెలా వెళ్ళగలవనుచు కదిలే. అలా ఆవిడ నా వెనకాతలో వచ్చేసిందయ్యా. అటువంటి సీతని మూర్ఖుడైనటువంటి ఆ రావణాసురుడు నేను లేనటువంటి సమయము చూసి అపహరించుకుని పోయాడయ్యా. అందుకే నాకు ఈ దుఃఖం అని చెప్పి నారదుడు దగ్గర నారాయణుడు విలపిస్తే, నారాయణ నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రామచంద్ర, ఈ అవతారాన్ని ధరించావు అని అనేక విధాలుగా నారదుడు చెప్పినప్పటికీ కూడా రాముడికి మాత్రము దుఃఖము పోలే. సీత 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 అంటూ దుఃఖిస్తూనే ఉన్నాడు. అప్పుడు నారద మహర్షి చెప్పాడు, రామచంద్ర నీకు ఈ దుఃఖం పోవాలంటే, నీ భార్య నీకు తొందరగా దక్కాలంటే నువ్వు అమ్మని శరత్కాలములో ఆశ్వీజ మాసములో దేవీ నవరాత్రుల పూజతో అమ్మని పూజించు, అమ్మని ప్రార్థించు. అతి శీఘ్ర కాలంలోనే మీ భార్యాభర్తలిద్దరు కూడా కలుసుకుని 11,000 సంవత్సరాల పాటు ఆనందముగా జీవిస్తారు అని చెప్పాడండి. గట్టిగా ఒకసారి కరతాళధ్వనులు చేయండి. అలా చెప్పగానే రాముడు పరమానందభరితుడైపోయాడు. నారదా, ఆ వ్రతం ఏమిటో నాకు చెప్పు, ఆ అమ్మని ఎలా పూజించాలో నాకు చెప్పు, నా భార్య నేను తొందరగా కలుస్తామంటే అంతకంటే నాకు కావలసింది ఏముంది? పాపం ఎక్కడుందో సీత, రావణాసుడు ఎన్ని ఇక్కట్లు గురి చేస్తున్నాడో అటువంటి సీతను నేను చేరుకునే ఆ మార్గాన్ని నాకు తెలియపరచని చెప్పంటే, నారాయణుడు చేస్తున్నటువంటి ఆ లీలా నాటకాన్ని చూసి నారదుడు కూడా విస్మయాన్ని చెంది చెప్పడం ప్రారంభించాడు. నారాయణ అంటే రామచంద్ర, ఇదిగో నీవు ఆశ్వీజ మాసములో పాడ్యము నుంచి నవమి వరకు, తర్వాత దశమి వరకు కూడా ఈ 9 రోజుల పాటు ఈ పూజని పూర్తి చేసి 10వ రోజు నాడు ఉజ్జాపన ముగింపు కార్యక్రమాన్ని చేసి అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడుగా ఇటువంటి అమ్మ యొక్క ఒక ప్రతిమని తయారు చేసుకో. అమ్మకి వెన్న అంటే చాలా ఇష్టము, వెన్నతో అమ్మని పూజించు. అనేక రకాలైనటువంటి, అంటే అక్కడ వెన్న లేదు కదా, అక్కడ ఉన్నటువంటి ఆ ఫలాలని వెన్నగా భావించి అమ్మకి అర్పితం చేయి. అక్కడ ఉన్నటువంటి ఫలాలని పుష్పాలను తీసుకొని వచ్చి గొప్పగా పూజించు. అయితే నీకు తొందరగా అమ్మ యొక్క అనుగ్రహము కలగాలంటే ఒక మార్గం ముందు చెబుతాను, తొందరగా చెప్పు, ఆ మార్గం ఏమిటో అన్నాడు రామచంద్రమూర్తి. చూడు, సౌగంధిక పుష్పాలని ఉంటాయి, అంటే సహస్రార కమలాలన్నమాట, సహస్ర దళాలతో ఉంటాయి, అంటే 1000 దళాలతో ఉన్నటువంటి సౌగంధిక పుష్పాలు ఉంటాయి. వాటిని తీసుకొని వచ్చి ఎక్కడుంటాయి? అవి హిమవత్ పర్వత ప్రాంతాల దగ్గర గంధమాదన పర్వతం పైన ఉంటాయి. వాటినే ఒకానొకప్పుడు ద్రౌపది భీమసేనుణ్ణి కోరితే భీముడు అక్కడికి వెళ్తే అక్కడ ఆంజనేయుడి యొక్క దర్శనాన్ని కూడా పొందాడు. సరే పక్కన పెడితే అటువంటి సౌగంధిక పుష్పాలను తీసుకొని వచ్చి ప్రతిరోజు కూడా పాడ్యము నుంచి నీవు అమ్మవారి యొక్క ప్రతిమ దగ్గర కూర్చొని అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మని పూజించు. 1008 నామాలతో అమ్మని పూజిస్తే నీకు అమ్మ యొక్క అనుగ్రహము శీఘ్రముగా కలుగుతుంది అని చెప్పి అన్నాడండి. చాలా సంతోషపడ్డాడు. సరే నారదా, ఆ ఆశ్వీజ మాసము రానే వస్తుంది, ఆ వచ్చేటప్పుడు నీవే స్వయముగా వచ్చి ప్రధాన ఋత్వికుగా నీవే ఉండి ఆ పూజను నాతోటి చేయించు అని చెప్పి అన్నాడండి. సరే తప్పకుండా, అంతకంటే నాకు కావాల్సిన అదృష్టం ఏముంది అనుకున్నాడు నారదుడు. సరే నారాయణ అనుకుంటూ ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఆశ్వీజమాసం ఎప్పుడు వస్తుందా అనుకుంటూ చూశాడు. ఆశ్వీజమాసం రానే వచ్చింది. పాడ్యం అంటే ముందు రోజు అమావాస్య రోజే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకున్నాడు. రేపటి నుంచి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళి ఆ సౌగంధిక పుష్పాలను తీసుకొని వస్తారు. ప్రాతకాల పూజకి అవసరం లేదు, సాయంకాల పూజకి ఆ పుష్పాలను తీసుకుని రావాలి. అంటే అందరు కూడా చూశారు, ఇంకెవరున్నారయ్యా అటువంటి వాడు? ఆంజనేయుడున్నాడు, నీ మహాభక్తుడు, వాయువేగముతో ఎక్కడికైనా పోయి రాగల మహాధీరుడు. కాబట్టి అందరూ కూడా ఆయన వైపు చూస్తే ఆంజనేయుడు అన్నాడు, రామచంద్ర, నీ అనుగ్రహం ఉంటే, నీ ఆశీస్సులు ఉంటే నేను తప్పకుండా నీవు చెప్పినట్లు ఆ గంధమాదన పర్వతానికి ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి సాయంకాల పూజా సమయానికి తీసుకొని వస్తానని చెప్పి అన్నాడు. అంతే, ఆ విధముగా నారద మహర్షి వచ్చాడు.
పాడ్యము రోజు పూజ ప్రారంభం అయ్యిందండి. ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వాయువేగముతో బయలుదేరాడు. రామచంద్రమూర్తిని మనస్సులో స్మరించుకుంటూ వాయువేగముతో వెళ్ళాడు. ఎక్కడికి? గంధమాదన పర్వతం దగ్గరికి. ఇది ఎక్కడుందండి? కర్ణాటకలో ఉంది ఋష్యముఖ పర్వతం. ఇక్కడి నుంచి ఇప్పుడు యూపీకి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళాలి. అక్కడ గంధమాదన పర్వతం పైకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాడు. అక్కడ సౌగంధిక పుష్పాలని 1008 పుష్పాలని కోసుకోవాలి. ఆ గంధమాదన పర్వతం మొత్తం కూడా ఎవరి ఆధీనంలో ఉంటుంది? కుబేరుడి యొక్క ఆధీనంలో, యక్షుల యొక్క ఆధీనంలో ఉంటుంది. కుబేరుడికి ముందు అడిగాడు, కుబేరా, రామచంద్రమూర్తి అమ్మవారిని పూజిస్తూ ఉన్నాడు, శరన్నవరాత్రులు పూజ చేస్తూ ఉన్నాడు అమ్మవారిని. కాబట్టి ఆ దేవీ పూజకి ఈ యొక్క సౌగంధిక పుష్పాలని కోసుకొని వెళ్ళాలంటే, అయ్యో రామచంద్రమూర్తి పూజ చేస్తూ ఉంటే నా అనుమతి అడుగుతున్నావా ఆంజనేయ? నీకు ఎన్ని పుష్పాలు కావాలన్ని పుష్పాలు కూడా కోసుకో అని అనుమతించాడు కుబేరుడు పరమానందముగా. 1008 పుష్పాలని కోసుకొని చక్కగా వాటిని కట్టగట్టి జై శ్రీరామ్ అనుకుంటూ అక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరి వచ్చాడు. ఈ పూజా సమయంలో చెప్పాడు, నారద మహర్షి పూజ చేసి ఉదయం పూజ అంతా కూడా జరుగుతూ ఉంది కదా, రామచంద్ర ఈ పూజ ఎవరైతే చేస్తారో వారు కోరుకునేది తక్షణం జరిగి తీరుతుంది. పూర్వం ఈ పూజని ఎంతోమంది చేశారు. వశిష్ఠుడు చేశాడు, భృగువు చేశాడు, కశ్యపుడు చేశాడు, విశ్వామిత్రాదులు చేశారు. చేసిన వాళ్ళందరికీ కూడా అమ్మ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగింది. తప్పకుండా నీ భార్య కూడా నీకు అతి శీఘ్ర కాలంలోనే లభిస్తుంది అని చెప్పాడు. ఎంతలోపు జై శ్రీరామ్ అనుకుంటూ ఆంజనేయ స్వామి ఆ పుష్పాలను తీసుకొని వచ్చాడు. ఇలా ప్రతిరోజు కూడా ఉదయాన్నే వెళ్ళడం, సాయంత్రానికి పుష్పాలు తీసుకొని రావడం, ఇలా 2 పూటలు కూడా పూజ జరిగింది. సాయంత్రం పూజకి తప్పకుండా పుష్పాలను తీసుకుంటూ వచ్చాడండి. ఇలా 7 రోజులు, ఒక సప్తాహం పూర్తయిపోయింది. సప్తమి వరకు అయిపోయిందండి. ఇప్పుడు 8వ రోజు వచ్చింది, అష్టమి. అష్టమి రోజు కూడా జై శ్రీరామ్ అనుకుంటూ ఆంజనేయుడు వెళ్ళాడు. మరలా 1008 పుష్పాలను కూడా కట్టకట్టుకుని జై శ్రీరామ్ అనుకుంటూ తీసుకుని వచ్చాడు. 1008 పొరపాటు నేను ఎప్పుడైనా 108 అంటే క్షమించండి. 1008 పుష్పాలు మాట తీసుకొని వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి పూజ జరుగుతూ ఉంది. బ్రహ్మ మానసపుత్రుడు నారద మహర్షి అద్భుతంగా మంత్రాలు చదువుతూ ఉన్నాడు. నారాయణుడు శ్రీరామచంద్రమూర్తి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పుష్పాన్ని వేస్తూ వచ్చాడు. అత్యంత భక్తితో చేశాడండి రాముడు. భక్తి ప్రధానం మాట ఇక్కడ అమ్మ అనుగ్రహానికి. అలా వేస్తూ ఉంటే ఆఖరికి వచ్చేసరికి ఏమైందంటే ఒక 2 మంత్రాలు మిగిలి ఉన్నాయండి. పుష్పాలన్నీ అయిపోయినాయండి. 2 పుష్పాలు తక్కువ వచ్చాయి. చూసేసరికి నారదుడు ఆగిపోయాడు మంత్రం చెప్పకుండా. నారాయణుడు అంటే రామచంద్రమూర్తి ఆగిపోయాడు. ఏమిటి 2 పుష్పాలు తక్కువ వచ్చాయి, ఇంకా ఏమో 2 మంత్రాలు చదవవలసి ఉంది అని చెప్పి చూస్తూ ఉంటే నారదుడు అన్నాడు, రామచంద్ర ఇంకా 2 మంత్రాలు ఉన్నాయి, 2 పుష్పాలు లేవేమిటి? ఇలా మధ్యలో ఇలా చేయకూడదే. మనం అమ్మవారికి ముందు సంకల్పం ఏమని చెప్పాము? 1008 పుష్పాలతో 1008 మంత్రాలతో పూజిస్తాము అని సంకల్పము చేసాము. కాబట్టి 1008 చేయాల్సిందే, లేకపోతే ఇది దోషం అవుతుంది పూజ అని చెప్పి అన్నాడు. రాముడు ఒక్కసారి ఆశ్చర్యపోతూ చూశాడు ఆయన వైపు. ఎవరి వైపు? ఆంజనేయ స్వామి వైపు. రామరామ, నేను మాత్రం 1008 పుష్పాలని తీసుకొని వచ్చాను. నవవ్యాకరణ పండితుణ్ణి, నేను లెక్కల్లో చాలా తెలివైనటువంటి వాడినే. రామచంద్ర, నీకు తెలియంది ఏముంది? నేనైతే లెక్క పెట్టి మరి 1008 పుష్పాలని తీసుకొచ్చాను. ఇందులో నా తప్పేమీ లేదు నాయనా. రామరామ రామరామ అంటూ ఉండడం మొదలుపెట్టాడు ఆయన. చూశారు రామచంద్రమూర్తి. చూసి కాళికా పురాణంలో అద్భుతంగా ఉంటుందండి. పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ ఒద్దిపత్తి పద్మాకర్ గారండి. ఈ లోకానికి ఆ జగన్మాత అందించినటువంటి గొప్ప గురుదేవులు పూజ్యశ్రీ బ్రహ్మశ్రీ ఒద్దిపత్తి పద్మాకర్ గారికి ఒకసారి జయ జయధ్వనాలు చేయండి. ఆయన 18 పురాణాలని, 18 ఉపపురాణాలని చెప్పినటువంటి మహాసద్గురువు మాట. ఆయన చాలా అద్భుతంగా చెప్పారు ఈ ఘట్టాన్ని. ఇది కాళికా పురాణములో ఉందని చెప్పారు మాట. ఏమైందంటే ఇప్పుడు రామచంద్రమూర్తి, నారద ఆ 2 మంత్రాలు కూడా చదువు అన్నారు. మంత్రాలు చదువుతానయ్యా, ఏమిటేస్తావు నువ్వు? మరి పుష్పాలు లేవు కదా అని చెప్పండి, నువ్వు చదువు, నేను చెబుతానని చెప్పి అన్నారండి. అంతే, నారదుడి వెంటనే ఆ 2 మంత్రాలను చదవగానే తన 2 నేత్రాలని పెరికేసి రామచంద్రమూర్తి తీసి అక్కడ పుష్పాలుగా సమర్పించేశాడు. అంతే. శ్రీరామచంద్రమూర్తికి
దేవతలందరూ ఒక్కసారి పుష్పవృష్టి కురిపించారు. ఏమి జరుగుతుందా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా. పుష్పవృష్టి కురిపించారు, ఆహాకారాలు కూడా చేశారు. అయ్యో ఏమిటి, రామచంద్రమూర్తి తన 2 కళ్ళుని కూడా తీసేసి అమ్మవారికి, ఆ పద్మనేత్రుడి కదా రామచంద్రమూర్తి, పద్మ వంటి నేత్రాలు కలిగినటువంటి వాడిని రామచంద్రమూర్తిని అందరూ కూడా పూజిస్తూ ఉంటారు కదా. అందుకని 2 పద్మాలు తీసి అక్కడ వేసేసాడండి. అంతే. ఒక్కసారి ఆ పెఠేలుమని అక్కడ అమ్మకి ఏ విగ్రహాన్ని తయారు చేశారో అందులో నుంచి అమ్మ ఒక్కసారి బయటకు వచ్చేసి కోటి కూరులు సూర్యుల కాంతితో వెలిగిపోతూ అనేక రకాలైనటువంటి ముఖాలతో చేతులతో రామచంద్రమూర్తిని చూస్తూ ఒక్కసారి ఇలా స్పృశించిందండి. అంతే. అలా స్పృశించగానే రామచంద్రమూర్తికి యథావిధిగా మళ్ళీ పద్మనేత్రుడైపోయాడు రామచంద్రమూర్తి. చూడండి, అప్పుడు అమ్మ చెప్పింది, రామచంద్ర నేనే కావాలని నీవు ఏమి చేస్తావా చూద్దామని చెప్పి, పూజని ఏ విధముగా పరిపూర్ణము చేస్తావో చూద్దామని చెప్పి నీ యొక్క దివ్య శక్తిని ఈ లోకానికి తెలియపరచాలని ఆ 2 పుష్పాలని నేనే అదృశ్యము చేశాను. నీ నేత్రాలని నాకు సమర్పించుకుని పద్మనేత్ర సమర్పుడవయ్యేవయ్యా, ఎంత గొప్పవాడివి, నీ చరిత్ర ఆచంద్ర తార్కాణము ఉండిపోతుంది. అతి శీఘ్ర కాలములోని నీ భార్య నీకు లభిస్తుంది. రావణాసురుని సంహరిస్తావు, ఆ మేఘనాథుని సంహరిస్తావు, ఆ కుంభకర్ణుని సంహరిస్తావు, రాక్షసులందరినీ కూడా చీల్చి చెండాడవేస్తావు. మరలా ఇక్కడికి వచ్చి అయోధ్య నగరంలో సీతమ్మతో కలిసి 11,000 సంవత్సరాల పాటు ఆనందముగా జీవిస్తావు అని చెప్పి అమ్మ రామచంద్రమూర్తిని అనుగ్రహించింది అని చెప్పి వేదవ్యాస మహర్షి చెప్పారు. ఇది రామచంద్రమూర్తి చేసినటువంటి దేవీ పూజ. రమా సమేత సత్యనారాయణ స్వామి వారికి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయినే, మంగళం పర్తివాసాయ, మంగళం సత్యసాయినే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయిరామార్పణమస్తు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.